శ్మశాన వాటిక కోసం శ్మశాన వాటికలో ధర్నా. సోలార్ ప్రాజెక్టు రద్దు చేయకపోతే నిరాహార దీక్షలు చేపడతామన్న కల్లెపల్లి అశోక్, సిపిఎం జిల్లా నాయకులు. రాఘవపూర్ గ్రామంలో శ్మశాన వాటికలో నిర్మిస్తున్న సోలార్ ప్రాజెక్టును రద్దు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. గ్రామ ప్రజలు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే గత 20 సంవత్సరాల నుండి అన్ని కులాల వారు ఒకే దగ్గర సమాధులు చేస్తారు. కానీ సోలార్ ప్రాజెక్ట్ నిర్వాహకులు సమాధులను గ్రామంలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ లాక్కోవడం సరైనది కాదు. గ్రామంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ సోలార్ ప్రాజెక్టు రాఘవపూర్ గ్రామంలో గత 6 నెలల ముందు ఏదైతే ఇక్కడ సోలార్ ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి సర్వే చేయడానికి అధికారులు వస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సుమారు 20 సంవత్సరాల నుంచి ఎవరు చనిపోయినా ఇక్కడ సమాధి చేసుకునే పరిస్థితి ఉంది. అన్ని వాళ్ళ కులాలకు అతీతంగా ఏ కులం వారు మరణించినా ఇక్కడే సమాధి చేసుకుంటారు. అట్లాంటి గోరిలను కూడా కూలగొట్టి ఇక్కడ సోలార్ ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్తే మేము అప్పుడే అడ్డుకోవడం జరిగింది. ఈరోజు 6-8 నెలల గ్యాప్ ఇచ్చి అంటే ప్రజలందరూ మర్చిపోయారని ఒక భ్రమలో ఉండి ఈరోజు మళ్ళీ పనులు మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ గ్రామస్తులు అందరం కూడా కలుపుకొని ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు శ్మశానాలను కూడా కాపాడుకునే బాధ్యత మా అందరికీ ఉంది. కానీ శ్మశానాలను కూడా తీసేసే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు. శ్మశానం అంటేనే హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక శ్మశానం అంటేనే ఒక దేవాలయంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం దానికి రంగులు వేసి దాన్ని ఆ పూర్వీకులను చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొక్కుతారు. అక్కడ రంగులు వేసుకుంటారు. ఒక గంట సేపు 2 గంటలు అక్కడ కాలయాపన చేసి వాళ్ళందరినీ గుర్తు చేసుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి దాన్ని ఈరోజు దాన్ని తీసేసి ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు రాఘవపూర్లో 1072 సర్వే నెంబర్లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈరోజు దాన్ని అక్రమార్కులు అనేక రకాలుగా దాన్ని కబ్జా చేసిను అనేకాంతరం అయిపోతున్న పరిస్థితి ఉంది. ఈలో మట్టి దంద చేసే వాళ్ళు సుమారు ఒక 10 నుంచి 20 ఎకరాల భూమిని కూడా తోడుకొని ఇష్టానుసారంగా తోడుకొని తరలించి అమ్ముకున్న పరిస్థితి ఉంది. అప్పుడు ఎవరు కూడా అధికారులు దీన్ని మేము అధికారుల దృష్టికి వెళ్ళినా కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు సోలార్ ప్రాజెక్ట్ అంటే దాన్ని మాత్రం అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండి సోలార్ ప్రాజెక్టు పని చేస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే దీన్ని అన్నిటి కూడా రద్దు చేయకపోతే రాఘవపూర్ ప్రజలందరినీ కూడా కలుపుకొని ఈ రాత్రి నుంచెల్లే నిరాహార దీక్షలకు కూడా చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఏదైతే ఇప్పటివరకు జరిగిన పనిని దాన్ని అప్పుడే వెంటనే ఆపేసి మీరు చేసిన సామాగ్రిని మొత్తం కూడా మీరు తరలించకపోవాలి. మీరు ఇంకెక్కడైనా చోట్లలో మేము చూపిస్తాము, ప్రభుత్వ భూమిని మేమే చూపిస్తాం, మీకు ఇంకొక దగ్గర మీరు నిర్మించుకోండి, కానీ ఇక్కడి నుంచి మీరు తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే రేపు పొద్దున్న గ్రామ ప్రజలందరూ కూడా ఏకం చేసి ఇది ఆగేంత వరకు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు, ఆందోళన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.